ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ ముగిసింది. దీంతో ఆమెకు రౌస్ అవెన్యూ కోర్టు 15 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. దీంతో కవితను తిహార్ జైలుకు అధికారులు తరలించారు. అయితే తిహార్ జైల్లో కవితకు ప్రత్యేక వసతులు కల్పించాలని కోర్టు ఆదేశించింది. కవిత ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఇంటి నుండి భోజనం, పరుపులు, చెప్పులు, బట్టలు తీసుకునేందుకు అనుమతినిచ్చింది. అలాగే పేపర్లు, పెన్ను, మందులకు అనుమతినిచ్చారని జైలు సూపరింటెండెంట్కు రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ ముగిసింది. దీంతో ఆమెకు రౌస్ అవెన్యూ కోర్టు 15 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. కవితను తిహార్ జైలుకు అధికారులు తరలించారు. అయితే తిహార్ జైల్లో కవితకు ప్రత్యేక వసతులు కల్పించాలని కోర్టు ఆదేశించింది. కవిత ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఇంటి నుండి భోజనం, పరుపులు, చెప్పులు, బట్టలు తీసుకునేందుకు అనుమతినిచ్చింది. అలాగే పేపర్లు, పెన్ను, మందులకు అనుమతినిచ్చారని జైలు సూపరింటెండెంట్కు రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజని అడిగి తెలుసుకుందాం. రవితేజ, కవితను ఈరోజు జ్యుడిషియల్ రిమాండ్ కు తరలించిన తర్వాత తన న్యాయవాది మహిళను దృష్టిలో పెట్టుకుని కొన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయండి, ఆ 15 రోజుల పాటు కవిత ఉండగలగాలంటే కొంత ప్రత్యేక వసతులు ఏర్పాటు చేయాలి, ప్రత్యేకమైనటువంటి వసతులు కావాలంటూ కూడా కోర్టుకి ఆ విషయాన్ని తెలియజేయడంతో కోర్టు వాటన్నిటిని కూడా అంగీకరించడం జరిగింది. ఒకటి, ఇంటి నుంచి ప్రిపేర్ అయినటువంటి ఫుడ్ ను మాత్రమే కవిత తినే విధంగా ఏర్పాట్లు చేయండి అంటూ కూడా మొదటి ప్రతిపాదన. రెండోది, తను పడుకోవడానికి మ్యాట్రిసెస్, పరుపులు కూడా ఏర్పాటు చేయాలంటూ కూడా కోర్టు దృష్టికి తీసుకురావడం. మూడోది, క్యారీ స్లిప్పర్స్, క్లాత్స్, బెడ్షీట్స్, బుక్స్ అండ్ బ్లాంకెట్స్, తను నడవడానికి స్లిప్పర్స్, వేసుకోవడానికి బట్టలు, బెడ్షీట్స్, చదువుకోవడానికి బుక్స్, దాంతో పాటు బ్లాంకెట్స్ కావాలంటూ కూడా ఈ ప్రత్యేకమైనటువంటి వసతుల విషయంలో కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. కవితకు 4వ అంశంగా పెన్, షీట్స్, పేపర్ ఇవన్నీ కూడా అందజేయాలి. 5వ అంశంగా జ్యువెలరీ కూడా తను వేసుకునేటువంటి రెగ్యులర్ బంగారం, గోల్డ్, డైమండ్ లాంటి జ్యువెలరీని కూడా వేసుకోవడానికి అనుమతి ఇవ్వాలంటూ కూడా కోర్టు దృష్టికి రాసుకోవడం జరిగింది. తర్వాత మెడిసిన్, F అంశంగా మెడిసిన్ కూడా కవితకు అందజేయాలంటూ కూడా ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకురావడంతో మొత్తం 6 అంశాలతో కూడినటువంటి ఈ వసతులన్నీ కూడా కోర్టు అనుమతిస్తూ ఈడీ అధికారులకు, జైలు సూపరింటెండెంట్ కి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కవిత విషయంలో ఎక్కడ కూడా వీటిని అడ్డుకోకుండా వీటన్నిటిని స్వేచ్ఛగా అనుమతి ఇవ్వాలి. రెగ్యులర్ తినేటువంటి ఫుడ్, మ్యాట్రిసెస్, స్లిప్పర్స్, క్లాత్స్, బెడ్షీట్స్, బుక్స్ అండ్ బ్లాంకెట్స్, పెన్ అండ్ షీట్స్ ఆఫ్ పేపర్, వేరింగ్ జ్యువెలరీ, మెడిసిన్, ఎప్పటికప్పుడు ఈ 6 అంశాలు కవితకు అందే విధంగా మాత్రం ఆ సౌకర్యాలు చూడండి అంటూ కూడా కోర్టు, దాంతో పాటు బెయిల్ పిటిషన్ ఏప్రిల్ 1వ తేదీన విచారణ చేపడతాము, 1వ తేదీన దానికి సంబంధించినటువంటి వివరాలు అందజేయాలంటూ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులకు రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలు కూడా జారీ చేసినట్టుగా తెలుస్తోంది. 15 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించడం జరిగింది. కవితకు 2 సార్లు జ్యుడిషియల్ కస్టడీకి కూడా అనుమతించారు. 10 రోజుల పాటు విచారణ చేపట్టి 10 రోజుల్లో సౌత్ గ్రూప్ కి, లిక్కర్ పాలసీకి కవిత కింగ్ పిన్ గా మారింది. కేజ్రీవాల్, కవిత కలిసే వారి కన్నుసన్నల్లోనే ఈ లిక్కర్ పాలసీ రూపకల్పన జరిగింది. వీరే ప్రధాన వ్యక్తులు అంటూ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆ వివరాలన్నీ కూడా మెన్షన్ చేస్తూ కోర్టులో ఈ అంశాలు కూడా దాఖలు చేయడం జరిగింది. బెయిల్ పిటిషన్ ఏప్రిల్ 1న, మిగతా 6 వసతులన్నీ కూడా తను జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నప్పుడు ఇవన్నీ కూడా అందజేయాలంటూ కూడా తిహార్ జైలు సూపరింటెండెంట్ కు ప్రత్యేకమైనటువంటి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రవితేజ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.